హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు వచ్చేసి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైనటువంటి గుత్తి వంకాయ రెసిపీ అనేది చేయబోతున్నాను. మరి ఆ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా? ఇందుకోసం ముందుగా ఈ విధంగా చిన్న సైజు ఇలా రౌండ్గా ఉన్నటువంటి గుత్తి వంకాయల్ని తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడుక్కొని పక్కకు పెట్టేసుకొని అలాగే వీటిని 4 ముక్కలుగా కట్ చేయాలి. అంటే తొడిమ వరకు, తొడిమ అనేది విరిగిపోకుండా మనం చూసుకోవాలి. సో ఈ విధంగా 4 పక్షాలుగా కట్ చేసేద్దాం. చూసారు కదా, ఈ విధంగా తొడిమ వరకు వచ్చే వరకు మనం కట్ చేయొచ్చు. అది దాటి మాత్రం కట్ చేయొద్దు. ఒకవేళ తొడిమ ఇంకా పెద్ద పొడవుగా కనిపిస్తూ ఉంటే దాన్ని కూడా మనం తీసేయచ్చండి. సో ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా అన్నిటినీ 4 ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి. అంటే మనం దీన్ని ఆయిల్లో వేపుకోవాల్సి ఉంటుంది కదా, సో లోపల కూడా బాగా చక్కగా వేగడం కోసం అనేది. ఇందులో మనం ఒక కడాయి తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకుందాం. సో మరింత ఎక్కువ అవ్వాల్సిన అవసరం లేదు. మనకు వంకాయలు అనేది ఒక పావు భాగం మనకి మునుగుతుంది అని తెలిస్తే చాలండి. సో ఈ విధంగా వాటిని కలుపుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది మనం మీడియం ఫ్లేమ్లో నుంచి హై టు మీడియం ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ వంకాయలన్నింటినీ వేయించుకోవాల్సి ఉంటుంది. సో చూసారు కదా, ఈ విధంగా మనకి కలర్ అనేది చేంజ్ అవుతాయండి. అప్పుడు మనం ఈ వంకాయలను తీసి పక్కకు పెట్టుకోవాలి. మరొక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేయించుకోవాలి. అలాగే అవి వేగిన తర్వాత తెల్ల నువ్వులు ఒక 3 టీ స్పూన్స్ అవి వేసుకున్నానండి. సో ఇవి వచ్చేసి మనకి చక్కగా పేస్ట్ అనేది బాగుంటుందండి టేస్ట్ కోసం. అలాగే మనకి స్టఫింగ్ లాగా కూడా, సో కర్రీ అనేది గ్రేవీ ఎక్కువగా వస్తుంది. సో ఈ రెండింటిని కూడా మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాము. అలాగే మీరు ధనియాలు కూడా ఉంటే వాటిని కూడా ఒక 2 టీ స్పూన్స్ అనేవి మనము వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రెండింటిని కూడా చల్లారిన తర్వాత పల్లీలు అలాగే తెల్ల నువ్వులు రెండింటిని, అలాగే ఇందులో అల్లం చిన్న ముక్క, అలాగే వెల్లుల్లి కూడా ఒక 4-5 రెబ్బలు, ఉప్పు, కారము, పసుపు ఇవన్నీ కూడా మనకి టేస్ట్కి తగినన్ని, అలాగే ఉల్లిపాయలు వచ్చేసి ఇక్కడ నేను గ్రేవీ మీకు ఎంత కావాలి అనుకుంటే దాన్ని బట్టి నేను ఇక్కడ 3 నుండి 4 వరకు అవి చిన్న సైజువి అయితే వేసుకున్నాను. సో ఈ విధంగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇవి కొంచెం వాటర్ వేసి ఇంకొంచెం బాగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఒక బాండీలో, అంటే ఆల్రెడీ మనం ఇందాక వేయించుకున్నాం కదండి వంకాయలు అనేవి, సో అందులోనే ఆ ఆయిల్లోనే మనం ఈ కలిపి పెట్టిన పేస్ట్ మొత్తాన్ని కూడా వేసుకొని ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసి ఈ విధంగా కలుపుకోవాలి. మనకి అడుగు అనేది అంటకుండా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కర్రీ అనేది కుక్ చేసుకుంటూ ఉండాలి. మీకు ఈ కర్రీ అనేది ఒక 5 to 10 మినిట్స్ లోపు మనకి దగ్గర పడుతుంది. అంటే ఈ విధంగా కొంచెం గట్టిగా థిక్ పేస్ట్ లాగా అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనము ఆల్రెడీ ఫ్రై చేసుకున్నటువంటి వంకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని మరొక 5 మినిట్స్ అనేది ఉడికించుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా అన్నిటినీ వేసి ఒకసారి చక్కగా కలుపుకోవాలి. సో మనకి ఈ పల్లీలు, వెల్లుల్లి, అలాగే అల్లము ఇవన్నీ పేస్ట్ వేసాం కదండి, నువ్వులు అనేవి. సో వీటికి మనకి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. సో ఈ విధంగా మీకు ఆయిల్ అనేది పైకి తేలుతుందండి మరొక 5 to 10 మినిట్స్ లోపు. సో మీరు దీన్ని ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి, అడుగు అనేది అంటకుండా. చూడండి, ఈ విధంగా ముక్క మొత్తానికి కూడా పట్టేస్తుంది, అంత బాగా తయారైపోతుంది కర్రీ అనేది. సో దీన్ని మాత్రం చిన్న పిల్లలు చూస్తే మాత్రం అస్సలు వదలలేదండి. అంటే మా పిల్లల్ని నేను చూశాను కదా, అంత ఇష్టంగా తిన్నారు. గ్రేవీ అనేది సూపర్గా ఉంది, అసలు చాలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.